మనం ఉన్నాం, కానీ ఆ గుండె పనిచేయటం ఆగిపోయింది. ఆ గుండె పనిచేయటం ఆగిపోయింది కాబట్టి ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వేరే ఇంటికి వెళ్ళాము, ఎక్కడికి పోలా. ఇల్లు ఖాళీ చేస్తే మనిషే చచ్చిపోతాడా? లేదు కదా. రెంట్కున్నాము ఇంట్లో, ఈ ఇల్లు ఖాళీ చేయమన్నారు, వేరే ఇంటికి వెళ్తామా చచ్చిపోతామా చెప్పండి? రెంట్ తీరంగానే వేరే ఇంటికి కదా వెళ్తాం. ఆ ఇంట్లో రెంట్ తీరిపోయింది, ఆ ఇంట్లో నువ్వు రాసుకున్న అగ్రిమెంట్ అయిపోయింది, అప్పుడు ఏం చేస్తావు? ఇంకో ఇంటికి వెళ్తావు. ఇలా ఇంటి నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఇంటికి తిరిగేటువంటి జీవుడు ఈ తిరగటం అనేది ఎప్పుడు ఆపుతాడు? ఎప్పుడైతే గురువుని కలుసుకుని గురువు ద్వారా భగవంతుడిని చూస్తాడో అప్పుడు ఆపేస్తాడు. తిరగటం ఆపేస్తాడు, ఇంకా తిరగటం లేదు. తిరగటం ఆగిపోయింది. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. అక్కడికి వెళ్ళాక ఇంకా వెళ్ళగొట్టేవాళ్ళు ఎవరు లేరు, ఖాళీ చేయి వెళ్ళిపో అనేవాళ్ళు ఎవరు లేరు. అటువంటి ఆ ఇల్లు భగవంతుడు, పరమాత్మ. మనల్ని వెళ్ళగొట్టేవాడు కాదు, మనల్ని ఎప్పుడు దగ్గర పెట్టుకునేవాడు. కాబట్టి ప్రియా భవంతి సుఖదాహ, ఇవన్నీ నువ్వు ఉంటేనే మాకు సుఖాన్ని ఇస్తాయి.